బ్రాడ్ స్పెక్ట్రంలో మనకు 2 విధాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటేంటంటే హైపోథైరాయిడిజం, రెండోది హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే నార్మల్‌గా థైరాయిడ్ గ్లాండ్‌కి రావాల్సిన పనితీరు లేదా థైరాయిడ్ తను చేయాల్సిన థైరాక్సిన్‌ని ప్రాపర్‌గా సెక్రీట్ చేయకపోవడం వల్ల టీఎస్హెచ్ లెవెల్స్ చాలా మటుకు పెరిగిపోతాయి. అంటే టీఎస్హెచ్ అంటే ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎప్పుడైతే 5.5 నుంచి కాకుండా అంతకు మించి ఎక్కువగా కనబడినట్లయితే అది మనం హైపోథైరాయిడ్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టీఎస్హెచ్ అనేది మనకు పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంటుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంటుందంటే థైరాయిడ్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలి, ఎలా ఫంక్షన్ చేయాలి, ఎంత మోతాదులో పనిచేయాలనేది డైరెక్షన్ ఇచ్చే బాధ్యత పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్ పనితీరు తగ్గిపోతూ ఉంటుందో ఈ టీఎస్హెచ్ లెవెల్స్ మనకు పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని బట్టి వీళ్ళు థైరాయిడ్ యొక్క ట్యాబ్లెట్ అనేది డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. సపోజ్ మనకు 10 to 20 వరకు కనబడితే ఒక 25 mg వేసుకోవడం, 20 అబోవ్ జరిగితే 50 mg వేసుకోవడం, లేకుంటే అంతకుమించి పెరిగితే 75, 125, 100 అలా ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే ఇది ఒకటి ఆర్టిఫిషియల్లీ థైరాక్సిన్ ట్యాబ్లెట్ కాబట్టి ఆ థైరాయిడ్ ఏదైతే చేయాల్సిన పని పూర్తిగా చేయలేనప్పుడు ఈ ఆర్టిఫిషియల్ థైరాక్సిన్ అనే ట్యాబ్లెట్ ఆ పనిని చేస్తుంటుంది. కాకపోతే 100%గా న్యాచురల్గా వచ్చిన థైరాక్సిన్తో పోలిస్తే ఇది దాదాపు ఒక 50-60% వరకే దాని పని నిర్వహించుకునే కెపాసిటీ ఉంటుంది. అందువల్లే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా సరే మీకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఆగకుండా ఉంటాయి. అంటే వెయిట్ గెయిన్ అయిపోవటం కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ అయిపోవటం కానీ, లేకపోతే స్కిన్ డ్రై అయిపోవటం కానీ, లేకపోతే తలనొప్పి వచ్చినట్టు అనిపించడం కానీ, నిద్ర లేకపోవడం కానీ ఈ లక్షణాలు ఎక్కువ కనబడుతుంటాయి. రెండోది ఏంటంటే అసలు చలి తట్టుకోలేని పరిస్థితి. కొంచెం ఏసీ ఉన్నా, కొంచెం చల్లదనం వచ్చినా సరే వాళ్ళకి బాగా చల్లగా అనిపించడం కానీ ఈ హైపోథైరాయిడిజంలో మనకు ఎక్కువగా కనబడుతుంది.